అతని ముగ్గురి కూతుర్లు అంబ, అంబిక, అంబాలిక ఎంతో అందమైన వారు. అక్కడికి వెళ్లేసరికి అది స్వయంవరం కాదని వీర్యశుల్కమని తెలిసింది. నేనున్న ఈ పరిస్థితికి ఎవరిని తప్పు పట్టాలి? ఎత్తుకొచ్చిన భీష్ముణ్ణ, స్వయంవరం ఏర్పాటు చేసిన మా నాన్నన? ఒకవేళ సాల్వరాజుని ఒప్పించమంటే భార్గవరాముల వారు అది చేస్తారు. లేదు భీష్ముణ్ణి యుద్ధంలో ఓడించమంటే గెలిచి చూపిస్తారు. కాకపోతే నా బాణాలతో మిమ్మల్ని పునీతం చేసి యుద్ధంలో మీ అహంకారాన్ని అంతం చేస్తాను అని భీష్ముడన్నాడు. పరశురాముడు మరొకసారి భీష్ముడిని సవాల్ చేయడానికి ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహాభారతం పూర్తిగా చదివితే ప్రతీకారం, రివెంజ్ అనే ఫీలింగ్ చాలా మంది జీవిత కథల్లో కనిపిస్తుంది. అదే విధంగా భీష్మాచార్యుని జీవితంలో కూడా అతని మీద అదే పగ తీర్చుకోవాలని ఒక వ్యక్తి ఏకంగా తన జెండర్ ని సైతం మార్చుకోవడానికి తపస్సు చేసింది. ఆ వ్యక్తే శిఖండి. మరి శిఖండి కాకముందు ఆ వ్యక్తి ఎవరు, శిఖండిగా ఎలా మారింది అనే విషయాలు డీటెయిల్డ్ గా 3 ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. అందులో ఇది మొదటి ఎపిసోడ్. ఈ మినీ సిరీస్ లో ఎన్నో మైక్రో డీటెయిల్స్ ఉంటాయి. సో పురాణ ఇతిహాసాలు మన సనాతన గ్రంథాలు వీటిపై ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. మీరు చేసే ఈ చిన్న పనితో మన కల్చర్ కి సంబంధించిన ఈ కంటెంట్ ఇవాల్టి జనరేషన్ లో ఎంతో మందికి చేరుతుంది. ఇక మన కంటెంట్ లో ఉన్న ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ తో మంచి ఈకో సిస్టమ్ ని తయారు చేయాలనుకుంటున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఆ బెల్ ఐకాన్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు చూస్తారు. వ్యాస మహాభారతం అంబ ఉపాఖ్యాన పర్వం. ఓ పితామహ, శిఖండి మిమ్మల్ని చంపడానికి యుద్ధభూమిలో సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకని మీరు అతన్ని చంపకుండా ఆగిపోయారు? పాంచాల, సోమక దేశాలకు చెందిన వారిని చంపుతానని నాకు మాటిచ్చారు. మరి ఇప్పుడు అదే పాంచాల దేశానికి చెందిన శిఖండిని ఎందుకు చంపనంటున్నారు? కారణమేంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి అదేంటో నాకు చెప్పండి అని దుర్యోధనుడు అడిగితే శిఖండి ఆవిడ పూర్వజన్మకు సంబంధించిన కథను డీటెయిల్డ్ గా భీష్ముడు చెప్పడం మొదలుపెట్టాడు. దుర్యోధన, నా తండ్రి శంతర మహారాజుకి నేనిచ్చిన మాట ప్రకారం సింహాసనాన్ని ఆశించకుండా కేవలం దానికొక రక్షకుడిగా కట్టుబడి ఉన్నాను. ఆయన తర్వాత నా పెద్ద తమ్ముడు చిత్రాంగదుడిని రాజును చేశాను. ఇక చిత్రాంగదుడు కూడా మరణించడంతో నా చిన్న తమ్ముడు విచిత్ర వీర్యుడిని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేశాను. కాకపోతే అతను వయసులో చిన్నవాడు కావడంతో నాతో పాటు అతని తల్లి సత్యవతి ఇద్దరం కలిసి రాజ్యపాలనలో సహాయం చేశాం. కొంత సమయానికి విచిత్ర వీర్యుడికి వివాహం చెయ్యాలనుకుని మన వంశానికి సరిపడే సద్గుణవంతురాలిని వెతకడం మొదలుపెట్టాం. అప్పుడే కాశీరాజు తన ముగ్గురు కూతుర్లకు స్వయంవరాన్ని ప్రకటించాడని తెలిసింది. అతని ముగ్గురి కూతుర్లు అంబ, అంబిక, అంబాలిక ఎంతో అందమైన వారు. వాళ్లను గెలుచుకోవడానికి భూమిపై ఉన్న రాజులందరూ వచ్చారు. నా రథంపై నేను అక్కడికి ఒంటరిగా చేరుకున్నాను. అక్కడికి వెళ్లేసరికి అది స్వయంవరం కాదని వీర్యశుల్కమని తెలిసింది. దానితో ఆ ముగ్గురు రాకుమార్తెలను నా రథంపై ఎక్కించి అక్కడున్న రాజులు, రాకుమారులందరితో మాట్లాడుతూ, ఓ రాజులారా, నేను భీష్ముణ్ణి, శంతర మహారాజు కొడుకుని. ఈ ముగ్గురిని నా వెంట బలవంతంగానే తీసుకువెళ్తున్నాను. మీకు శక్తి సామర్థ్యాలుంటే వీళ్లను విడిపించుకొని తీసుకువెళ్ళండి అని 1కి 2 సార్లు చెప్పి సవాల్ చేశాను. ఇక్కడ భీష్ముడు తప్పు చేశాడా అనే అనుమానం మహాభారతం గురించి పూర్తిగా తెలియని వారికి వచ్చే ఉంటుంది. కాశీరాజు కూతుర్ల విషయంలో వీర్యశుల్కం జరుగుతుంది అని భీష్ముడు చెప్పాడు కదా. స్వయంవరంలో వధువు తనకు నచ్చిన వరుణ్ణి స్వయంగా వరిస్తుంది, అందుకే ఆ పేరుంది. కానీ వీర్యశుల్కంలో పోటీకి వచ్చిన వారు వాళ్ల వీరత్వాన్ని శుల్కంగా అంటే పేమెంట్ గా ఇచ్చి వధువును సొంతం చేసుకుంటారు. ఎవరికి ఎక్కువ వీరత్వం ఉంటే వధువు వాళ్లకు దక్కుతుంది. సో అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం భీష్ముడు తన సత్తా చూపించి రాకుమార్తెలను సాధించుకున్నాడు. ఇక భీష్ముడి సవాలు విన్న వీరులందరూ వాళ్ల ఆయుధాలతో అతని వైపు దాడి చేయడం మొదలుపెట్టారు. రథాలు, ఏనుగులు, గుర్రాల మీద దూసుకుంటూ వచ్చి యుద్ధం చేశారు. అన్ని వైపుల నుంచి భీష్ముడిని చుట్టుముట్టి దాడి చేశారు. కాని దేవవ్రతుడు అందరి మీద బాణాల వర్షాన్ని కురిపించాడు. కేవలం ఒక్క బాణం ప్రయోగించి అందరినీ ఓడించేశాడు. దానితో పాటు తన దగ్గరున్న బాణాలతో రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నిటినీ నేల కొరిగేట్టు చేశాడు. భీష్ముడి శక్తిని చూసిన వాళ్ళందరూ చివరికి చేతులెత్తేసి ఓటమిని ఒప్పుకున్నారు. అప్పుడు భీష్ముడు ఆ ముగ్గురు రాకుమార్తెలను తీసుకుని హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆడియో బుక్ లవర్స్ కి, అది కూడా తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వారికి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. వీళ్లను ఏం చేద్దాం, లోయ నుంచి శిఖరానికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆడియో బుక్స్ కుకో FM లైబ్రరీలో చేర్చారు. ఇలాగే ప్రతి నెల 20 కొత్త బుక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ కంటెంట్స్ ఇస్తారు. అదే కాక కొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్, మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా
పర్సనలైజ్డ్ రికమెండేషన్స్, కస్టమైజ్ చేసుకోగలిగే స్పీడ్, ప్రీమియం ఆడియో క్వాలిటీ, 15 నిమిషాల లెంత్ లో కుకు ఎఫ్ఎం బైట్స్, విన్న కంటెంట్ నుంచి ఏదైనా పాయింట్స్ నోట్ చేసుకోవడానికి నోట్స్ ఫీచర్. కొత్త యూజర్స్ 7 డే ఫ్రీ ట్రయల్ తో మొత్తం కుకు ఎఫ్ఎం లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేసిన లింక్ తో ఆఫర్ ట్రై చేసి మీ మనసుకి నచ్చింది వినండి. అక్కడ సత్యవతికి నమస్కరించి వీర్యశుల్క ధర్మాన్ని పాటించి కాశీరాజు కూతుర్లను విచిత్ర వీరుడి కోసం తీసుకొచ్చాను అని చెప్పాడు. దానికి ఆవిడ కళ్ళ నిండా నీళ్లతో నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తర్వాత ఆవిడ అనుమతితో విచిత్ర వీరుడికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. ఆ క్షణం కాశీరాజు పెద్ద కూతురు అంబ, భీష్మ, మీకు అన్ని ధర్మాలు, అన్ని గ్రంథాల్లో ఉన్న విషయాలు బాగా తెలుసు కాబట్టి ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఏది ధర్మం అనిపిస్తే అది చెయ్యండి. నేను మొదటి నుంచి సాల్వుణ్ణి నా భర్తగా ఊహించుకున్నాను. అతను కూడా నా తండ్రికి తెలియకుండా నన్ను రహస్యంగా తన భార్యగా ఎంచుకున్నాడు. మనసులో ఒకరిని పెట్టుకుని మీ ఎదుట నేను ఇక్కడ ఉండటం ఎంతవరకు ధర్మం మీరే చెప్పండి. సాల్వరాజు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను అతని దగ్గరకు వెళ్ళిపోతాను అని చెప్పింది. భీష్ముడు ఈ విషయాన్ని సత్యవతికి, మంత్రులకు, బ్రాహ్మణ పండితులకు వివరించాడు. చర్చలు పూర్తయిన తరువాత అంబను వదిలేస్తే ఆవిడ కొందరు బ్రాహ్మణులు, ఆడపనివాళ్లతో కలిసి సాల్వుడి దగ్గరకు బయలుదేరింది. ఇక సాల్వరాజ్యానికి చేరుకొని రాజు దగ్గరకు వెళ్లి, సాల్వా, నేను నీకోసమే ఇక్కడికి వచ్చేశాను అంటూ ఆనందంగా చెప్పింది. దానికి సాల్వుడు చిరునవ్వు నవ్వి, నువ్వు ఇక్కడికి వచ్చే ముందు వేరొకరితో ఉన్నావు. ఇప్పుడు నిన్ను నా భార్యగా చేసుకోలేను. భీష్ముడు నిన్ను గెలవడానికి పెద్ద యుద్ధం చేసి మిగిలిన రాజులందరినీ ఓడించాడు. నేను ధర్మాన్ని అనుసరించేవాణ్ణి కాబట్టి మరొకరితో కాలం గడిపిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. నువ్వు తోచిన చోటకు వెళ్లే స్వేచ్ఛ నీకుంది, కానీ ఇకపై ఇక్కడ మాత్రం ఉండొద్దు అని చెప్పి అంబను విడిచిపెట్టాడు. అంబ మాత్రం సాల్వుడిపై ఉన్న ప్రేమ చంపుకోలేక, దయచేసి ఇలా మాట్లాడొద్దు. భీష్ముడు అందరినీ ఓడించి నన్ను బలవంతంగా తీసుకువెళ్తుంటే నేను ఏడుస్తూనే ఉన్నాను. నన్ను నమ్మండి, నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. అదే ప్రేమ మీరు నాకు అందిస్తారని ఆశపడుతున్నాను. భీష్ముడు తన తమ్ముడికి పెళ్లి చేయాలనుకున్నాడు. దానికి నా చెల్లెళ్ళు అంబికా, అంబాలికలున్నారు. నేను మీతో ఉండాలనుకుంటున్నాను అని వాళ్లకు నేను చెప్పిన వెంటనే భీష్ముడు నన్ను వదిలేశాడు. కాబట్టి నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాను. నేను ఏ ఇతర మగవాళ్లతోనూ ఉండలేదు. నన్ను నమ్మండి రాజా అని అంబ బతిమాలింది. కాని సాల్వుడు ఒప్పుకోలేదు. నాకు నువ్వొద్దు, నువ్వు భీష్ముడి సొత్తు, ఇక్కడి నుంచి కదిలి నీకు నచ్చిన చోటకు వెళ్ళు అంటూ కటువుగా మాట్లాడాడు. అప్పుడు అంబ బాధ, కోపం కలిసిన ఎమోషన్స్తో, ఇప్పుడు మీరు నన్ను వదిలేస్తే నన్ను స్వీకరించే ధర్మాత్ముణ్ణి ఎవరినైనా వెతికి పట్టుకుంటాను. ఎక్కడైతే ధర్మం నిలుస్తుందో అక్కడే సత్యం కూడా ఉంటుందంటారు అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మాట్లాడిన, కన్నీళ్లు కారుస్తూ బాధపడుతున్న సాల్వుడు ఏమాత్రం పట్టనట్టుగా ఒక ప్రాణం లేని స్తంభంలా నిలుచొని, నిన్ను భీష్ముడు గెలుచుకున్నాడు, నాకు అతనంటే భయం, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పిన మాటే పదే పదే చెప్తూ అంబను వెళ్ళిపోమ్మన్నాడు. ఇక చేసేదేమీ లేక అంబ ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరింది. వెళ్లే దారిలో మనసు నిండా నిరాశ, గందరగోళం అనే 2 ఫీలింగ్స్ కమ్ముకున్నాయి. ఆ బాధలో అసలు నాకు వచ్చిన పరిస్థితి ఏ స్త్రీకి రాకూడదు. కుటుంబానికి దూరమయ్యాను. ప్రేమించిన సాల్వుడు కాదన్నాడు. పుట్టిన ప్రదేశమైన వారణాసిలో ఉంటే అందరూ చులకనగా మాట్లాడుతారు కాబట్టి అక్కడుండలేను. నేను సాల్వుడితో ఉండాలనుకుంటున్నాను అని తెలిసిన భీష్ముడు నన్ను వదిలేస్తే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితికి చేరుకున్నాను. అసలు నేనున్న ఈ పరిస్థితికి ఎవరిని తప్పు పట్టాలి? ఎత్తుకొచ్చిన భీష్ముడినా, స్వయంవరం ఏర్పాటు చేసిన మా నాన్ననా? అసలు అవకాశం చూసుకొని భీష్ముడి రథం నుంచి తప్పించుకొనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదుగా. భీష్ముడు, మూర్ఖుడైన మా నాన్న, సాల్వుడు ఈ పరిస్థితిలో నిలబెట్టిన విధాత, ఇలా అందరూ పాపం చేసిన వాళ్లే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల నేను అనుభవిస్తున్నాను. వీళ్ళందరిలో నా కష్టాలకు అసలైన కారకుడు భీష్ముడొక్కడే. తపస్సులు, యుద్ధాలు వీటిల్లో ఏవైనా సరే ఉపయోగించి అతనిపై పగ తీర్చుకోవాలి. కాని ఈ భూమిపై అతన్ని ఎదురించి నిలబడగలిగే వ్యక్తి ఎవరున్నారు అని ఆలోచిస్తూ సాల్వుడి రాజ్యం దాటింది. ఆఖరిగా సాధువులుండే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక రాత్రంతా సమయం గడిపింది. ఆ తర్వాత తను ఎదుర్కొన్న కష్టాలన్నీ చెప్పింది. ఆ బ్రాహ్మణుల్లో శైకవత్య అనే వ్యక్తి ఒకడున్నాడు. అంబ బాధను గమనించి ఆమెతో మాట్లాడుతూ, మేము సాధువులం, మా సాధనలు చేస్తూ ఎంతో సాధారణ జీవితాలు గడుపుతుంటాం.
అలాంటిది మేము నీకు ఎటువంటి సాయం చేయగలం అని అడిగాడు. దయచేసి నా మీద జాలి చూపించండి, నేను కూడా సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. మీరందరూ దేవతలకు సమానమైన వారు, నేను సన్యాసిగా ఎలా మారాలో చెప్పండి అని అంబ అడిగింది. దానికి శైకవత్య ఆవిడ ఉన్న పరిస్థితిలో అవసరమైన జ్ఞానంతో పాటు వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దక్కాల్సిన న్యాయం, మనశ్శాంతి వీటికి సాయం చేస్తానని మాటిచ్చాడు. ఇక అంబ ఎంతో బలమైన తపస్సు చేయడానికి సిద్ధమైపోయింది. కాని సన్యాసుల్లో కొందరేమో నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళు, మీ నాన్నకు ఏం చెయ్యాలో తెలుస్తుంది. ఒక స్త్రీకి నాన్న, భర్త వీళ్లే సరైన రక్షణ కల్పిస్తారు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు భర్త అండగా ఉంటే, ఏదీ సవ్యంగా లేనప్పుడు నాన్న తోడుగా నిలుస్తాడు. నువ్వొక రాకుమారివి. ఒక సన్యాసి జీవితం చాలా కష్టాలతో నిండుంటుంది. నువ్వు పెరిగిన సున్నితమైన తీరుకి నీకు ఈ కఠోర జీవితం సరిపడదు. ఒక బాటసారిలా ఎక్కడికి పడితే అక్కడికి నువ్వు తిరగలేవు అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. నేను మా నాన్నగారి ఇంటికి తిరిగి వెళ్ళలేను. నా బంధువులందరూ నన్ను అవమానిస్తారు. గతంలో నేను మా నాన్న దగ్గర ఒక రాకుమార్తెను, కానీ ఇప్పుడు నన్ను మగవాళ్లు వదిలేసిన స్త్రీగా చూస్తారు. ఈ రెండు పరిస్థితులు వేరు. నేను ఇక్కడే మీ రక్షణలో తపస్సు చేయాలనుకుంటున్నాను. దానివల్ల ఇకపై కానీ వచ్చే జన్మలో కానీ ఎటువంటి కష్టాలు లేకుండా ఉండగలను అని చెప్పింది. అప్పుడే హోత్రవాహన అనే రాజర్షి అక్కడికి వచ్చాడు. ఋషులు, మహర్షులు అందరూ అతన్ని పలకరించి ఒక అతిథిగా గౌరవించారు. ఆ తరువాత అంబ పరిస్థితి గురించి చెప్పారు. ఈ హోత్రవాహనుడు అంబకు తాతయ్య అవుతాడు. విషయం తెలిసిన మరుక్షణం చాలా బాధపడ్డాడు. వెంటనే అంబను తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆవిడ ద్వారా జరిగిన విషయాలు డీటెయిల్డ్ గా అడిగి తెలుసుకున్నాడు. తన బాధ అర్థం చేసుకున్న హోత్రవాహనుడు మాట్లాడుతూ, నువ్వు మీ నాన్న దగ్గరకు వెళ్ళొద్దు, నీకు నేను సాయం చేస్తాను. ఇప్పటికే చాలా అనుభవించావు. వెంటనే వెళ్లి జమదగ్ని కొడుకు పరశురాముణ్ణి కలువు. ఆయన నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. ఒకవేళ భీష్ముడు అతని మాటలు వినకపోతే యుద్ధం చేసి అతన్ని అంతం చేస్తాడు అని చెప్పాడు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. కాని మీరు చెప్తున్న భార్గవరాముణ్ణి నేను ఎలా కలుసుకుంటాను? ఆయన నా కష్టాలు ఎలా తీరుస్తాడు? అతన్ని కలవకముందే ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంబ అడిగింది. దానికి హోత్రవాహనుడు, పరశురాముడు దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటాడు. వేద పండితులు, గంధర్వులు, ఇంద్రుణ్ణి పూజించే అప్సరసలు, పర్వతరాజులు ఇలా ఎందరో అతన్ని గౌరవిస్తారు. అతను నాకు మంచి స్నేహితుడు. అస్త్రాయుధాలు పట్టి యుద్ధం చెయ్యడంలో అతనికి సాటి మరొకరు లేరు. వెళ్ళి నేను పంపించానని చెప్పి నీ పరిస్థితి వివరించు, నీకు తప్పకుండా సాయం చేస్తాడు అని అన్నాడు. అప్పుడే పరశురాముడి శిష్యుడు అకృతవ్రనుడు అక్కడికి వస్తే హోత్రవాహనుడు అతనికి నమస్కరించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మాటల్లో ప్రస్తుతానికి పరశురాముడు ఎక్కడున్నాడు అని హోత్రవాహనుడు అడిగాడు. పరశురాముడు మీ గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటారు, మీరు బాగా దగ్గర స్నేహితులని నాకు చెప్పారు. నాకు తెలిసి రేపు ఉదయం మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తారు. ఇంతకు ఈ అమ్మాయి ఎవరు? ఈ అడవిలో ఏం చేస్తుంది? మీకు ఆవిడ ఏమవుతుంది అని అడిగాడు. ఇక అంబ హోత్రవాహనుడికి కూడా జరిగిందంతా చెప్పింది. ఆ తర్వాత అంబ మాట్లాడుతూ, నా సమస్యకి పరశురాముల వారు ఏదైనా పరిష్కారం చూపిస్తారేమోనని ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. దానికి అకృతవ్రనుడు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? ఒకవేళ సాల్వరాజుని ఒప్పించమంటే భార్గవరాముల వారు అది చేస్తారు. లేదు, భీష్ముణ్ణి యుద్ధంలో ఓడించమంటే గెలిచి చూపిస్తారు. కాకపోతే అది నువ్వు మీ తాతయ్య ఏం చెప్తారో దాని మీదే ఆధారపడి ఉంటుంది అని సమాధానమిచ్చాడు. అప్పుడు అంబ, భీష్ముడు నన్ను ఎత్తుకు వెళ్ళినప్పుడు నా మనసులో సాల్వుడున్నాడన్న విషయం అతనికి తెలీదు. మీరొక నిర్ణయానికి వచ్చే ముందు ఈ మాట మాత్రం బాగా గుర్తుంచుకోండి. నా బాధకు కారణమేంటో మీకిప్పుడు చెప్పేశాను. ఇక భీష్ముడు, సాల్వుడు ఇద్దరితో ఏం చెయ్యాలో మీరే నిర్ణయించండి అని చెప్పింది. అంబ మాటల్లో ధర్మం ఉందని అకృతవ్రనుడు చెప్తూ, ఒకవేళ భీష్ముడు నిన్ను హస్తినాపురానికి తీసుకువెళ్ళకపోయుంటే పరశురాముల వారు సాల్వుడితో మాట్లాడితే చాలు, అతను నిన్ను వివాహం చేసుకుంటాడు. కానీ అక్కడలా జరగలేదే. భీష్ముడు నిన్ను వీర్యశుల్కంలో గెలుచుకొని ఎత్తుకుపోయాడు. కాబట్టి నువ్వు తిరిగి వచ్చాక సాల్వుడు నీ మీద అనుమానపడ్డాడు. కాబట్టి ఈ విషయంలో భీష్ముడిని ఎదురించే విధంగా చర్య తీసుకోవడం సరైన పని అంటూ వివరించాడు. నా కష్టాలను తలుచుకున్న ప్రతిసారి నాకు నేనుగా యుద్ధంలోనే భీష్ముడిని చంపాలని నా మనసులో ఎప్పటినుంచో కోరికగా ఉంది. ఇక తప్పు భీష్ముడిదా సాల్వుడిదా అనేది మీరే నిర్ణయించి తగిన నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే రాత్రి వేళయ్యింది. అప్పుడు చల్లటి గాలి వీచింది.
ఆ క్షణం పరశురాముడు తన శిష్యులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. జటలు కట్టిన జుట్టు, నార దుస్తులు, విల్లు, ఖడ్గం, గండ్రగొడ్డలి ఈ మూడిటిని పట్టుకొనున్నాడు. ఆ ప్రదేశంలో ఉన్నవారందరూ లేచి అతనికి నమస్కరించి మధుపర్కాలిచ్చి కూర్చోడానికి ఒక ఆసనం ఏర్పాటు చేశారు. ఇక పరశురాముడు ముందుగా హోత్రవాహనుడితో మాట్లాడి అది పూర్తయిన తరువాత ఇప్పుడు నీ గాథేంటో నాకు చెప్పు అని అంబనడిగాడు. ఆవిడ అతని దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కరించి ఇప్పటి వరకు అందరికీ చెప్పిన విషయమే పరశురాముడికి కూడా చెప్పి తన కష్టాలకు కారణం భీష్ముడే కాబట్టి అతన్ని చంపమని కోరింది. దయచేసి నా కష్టాన్ని పోగొట్టడానికి భీష్ముణ్ణి చంపండి అని బతిమాలుతుంటే పరశురాముడు ఆవిడపై జాలిపడి నేను కేవలం బ్రాహ్మణులను రక్షించడానికి తప్ప మరే పని కోసమైనా ఆయుధాలు ఎత్తను. ఒకవేళ బ్రాహ్మణులు అడిగితే ఆయుధం పడతాను. ఇది గతంలో నేను చేసిన ప్రమాణం. నీ విషయంలో నువ్వు కోరుకుంటే నేను భీష్ముడితో పాటు సాల్వరాజుతో కూడా మాట్లాడగలను. వాళ్ళు నా మాటలు వింటారు. నువ్వు బాధపడొద్దు అని చెప్పాడు. అయినా సరే అంబ మాత్రం భీష్ముడిని చంపమనే కోరింది. దానికి పరశురాముడు మాట్లాడుతూ ముందుగా వెళ్లి భీష్ముడితో మాట్లాడుతాను. అతను నా మాటకు ఎదురు చెప్పకుండా తల వంచుతాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. కాని అంబ మీరు నాకు సంతోషం కలిగించాలంటే భీష్ముడిని యుద్ధంలో చంపాలి అని సమాధానమిచ్చింది. దానికి అకృతవరణుడు ఈవిడ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చింది. దయచేసి ఆమెను నిరాశపరచకండి. మీరు ఎలాగైనా భీష్ముడిని ఎదుర్కోవాలి. భీష్ముడు సవాల్ చేస్తే అయితే అతను మీ మాట వింటాడు, లేదంటే మీరు అతన్ని ఓడించవచ్చు. రెండిట్లో ఏది జరిగినా మీరు రక్షణ కల్పిస్తాను అన్న మాటైతే నిలుస్తుంది. గతంలో మీరు ఆశ్రయం కోరి వచ్చిన వారిని వదిలిపెట్టనని ప్రమాణం చేసిన విషయం గుర్తు చేసుకోండి అని అన్నాడు. పరశురాముడు అదే ప్రమాణాన్ని ఉద్దేశించి నేను ముందు ప్రశాంతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ అమ్మాయికి న్యాయం జరగడం ముఖ్యమే. ఆవిడను వెంట పెట్టుకొని భీష్ముణ్ణి కలుస్తాను. ఒకవేళ అతను వినకపోతే నా బాణాలు ఖచ్చితంగా అతని ఒంట్లో దూసుకు వెళ్తాయి అని చెప్పాడు. మొత్తానికి అందరూ మాట్లాడుకొని శాంతి లేదా యుద్ధం అనే ఆప్షన్స్ తో అంబ సమస్యని పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇక పరశురాముడు కొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకొని అంబతో కలిసి కురుక్షేత్రానికి బయలుదేరాడు. సరిగ్గా సరస్వతీ నది దగ్గరకు చేరి అక్కడ ఆగారు. వాళ్ళు అక్కడికి వెళ్లిన 3వ రోజున హస్తినాపురంలో ఉన్న భీష్ముడికి తాను వచ్చిన విషయం పరశురాముడు తెలియజేశాడు. అది తెలిసి భీష్ముడు ఎంతో ఆనందించి అతన్ని కలవడానికి సిద్ధమయ్యాడు. ఒక గోవును ముందు నడిపిస్తూ బ్రాహ్మణులు పూజారులతో కలిసి పరశురాముణ్ణి కలవడానికి బయలుదేరాడు. ఇక ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. భీష్మ, కాశీరాజు కూతురుని ఆమె ఇష్టం లేకుండా తీసుకువచ్చి ఆ తర్వాత వదిలేశావు. అసలు ఏం ఆలోచించి ఇలా చేశావు? ఆమెను తన ధర్మం నుంచి తొలగించావు. నువ్వు చేసిన పనికి సాల్వరాజు కూడా ఆమెను వెనక్కి పంపించేశాడు. కాబట్టి నా మాట విని అంబను తిరిగి హస్తినాపురానికి తీసుకువెళ్ళు. ఒక ఆడదాన్ని ఇలాంటి పరిస్థితిలో నిలబెట్టడం సరికాదు అని పరశురాముడంటే భీష్ముడు, ఆచార్య, నేను ఆమెను నా తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యలేను. ఆవిడ మనసులో మొదట్నుంచే సాల్వుడున్నాడని చెప్పింది కాబట్టే నేను వెళ్లడానికి అనుమతిచ్చాను. భయం, కరుణ, ఆశ లేదా లాభం కోసం నేను క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టను అని అన్నాడు. తన మాట కాదన్నందుకు పరశురాముడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. భీష్మ, నా మాట వినకపోతే నిన్ను నీ వెంట వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అని అన్నాడు. భీష్ముడు తన మాటలతో పరశురాముణ్ణి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కాని తన కోపం ఏమాత్రం తగ్గలేదు. భీష్ముడు తల వంచి, మీరు ఎందుకని నన్ను యుద్ధానికి రమ్మంటున్నారు? చిన్నప్పుడు నాకు అస్త్రవిద్య నేర్పించిన వారు మీరు. నేను మీ శిష్యుణ్ణి అనంటే పరశురాముడు, నువ్వు నాకు శిష్యుడివని నాకు తెలుసు. కానీ నువ్వు కాశీరాజు కూతుర్ని నీ వెంట తీసుకువెళ్లట్లేదు కాబట్టి నేను నీ శాంతి ఒప్పందానికి ఒప్పుకోను. నువ్వు చేసిన పని వల్ల ఆవిడను మరొక వ్యక్తి పెళ్లి చేసుకోడు. నా మాట విని ఆమెను తిరిగి తీసుకువెళ్ళు, లేదా పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని కోపంగా అన్నాడు. అది జరగని పని కాబట్టి మీ ప్రయత్నం వృధా. నేను మిమ్మల్ని గురువుగా గౌరవిస్తున్నాను. కానీ మీరు నా ధర్మానికి అడ్డుపడితే నేను మీకు ఎదురు నిలవాలి. నేను ఒక గురువుని, అందులోనూ ముఖ్యంగా ఒక బ్రాహ్మణుణ్ణి చంపలేను. కానీ ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడిలా ఆయుధాలు పట్టి యుద్ధం చేస్తే అప్పుడు ధర్మం ప్రకారం అతన్ని యుద్ధంలో ఎదిరించవచ్చు. నేను కురుక్షేత్రంలో ఎక్కడైతే మీరు మీ తండ్రికి పవిత్రత కలిగించారో అదే చోట మీతో యుద్ధం చేస్తాను. మీరు నా ధైర్యాన్ని, వీరత్వాన్ని చూస్తారు. నా బాణాలతో మిమ్మల్ని పునీతం చేసి యుద్ధంలో మీ అహంకారాన్ని అంతం చేస్తాను అని భీష్ముడన్నాడు. దానికి పరశురాముడు నవ్వి, నన్ను యుద్ధానికి సవాల్ చేయడం నీ అదృష్టం. పద, మనమిద్దరం కురుక్షేత్రానికి వెళ్దాం.
నేను నిన్ను 100 బాణాలతో చంపడం నీ తల్లి గంగాదేవి చూడాలి. నువ్వు నా చేతుల్లో చనిపోతున్నప్పుడు సిద్ధులు చారుణులు పూజించే గంగాదేవి కన్నీళ్లు పెట్టాలి. యుద్ధమే మార్గం అనే కోరికతో నువ్వు ఈ పరిస్థితిని తీసుకొచ్చావు. నాతో వచ్చి పోరాడు. దానికోసం నీకు కావాల్సిన రథాలు, ఆయుధాలు, మనుషులు అన్నిటినీ తెచ్చుకో అనన్నాడు. ఇక పరశురాముడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. భీష్ముడు నగరానికి తిరిగి వెళ్లి సత్యవతికి ఈ విషయం చెప్పాడు. అప్పుడు ఆవిడ భీష్ముడితో అవసరమైన కర్మలన్నీ చేయించింది. తన తల్లి బ్రాహ్మణుల ఆశీర్వాదాలు తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. తెల్లటి గుర్రాలున్న ఒక అద్భుతమైన వెండి రథంపై ఎక్కి శక్తివంతమైన అస్త్రాయుధాలతో సిద్ధమయ్యాడు. తెల్లటి వజ్రాలు, ఆభరణాలు, విల్లు వీటన్నిటితో భీష్ముడు కురుక్షేత్రానికి బయలుదేరాడు. యుద్ధభూమికి చేరుకున్న తరువాత తన శంఖాన్ని పూరించి యుద్ధం మొదలు పెట్టమని సిగ్నల్ ఇచ్చాడు. బ్రాహ్మణులు, తపోస్వులు, దేవతలు, ఋషులు ఈ మహాయుద్ధాన్ని చూడటానికి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరి మెడలో దేవతల పూలమాలలు పడ్డాయి. దివ్య వాయిద్యాలు మోగాయి. గాలి మేఘాల గర్జనలతో నిండిపోయింది. అలా ఈ మహత్తర పోరాటానికి వేదిక సిద్ధమయ్యింది. అప్పుడు భీష్ముని తల్లి గంగాదేవి అతని ఎదుట ప్రత్యక్షమై, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు? కావాలంటే నేను పరశురాముడి దగ్గరకు వెళ్లి నిన్ను తన శిష్యునిగా గుర్తించేట్టు చేసి యుద్ధం చెయ్యకుండా అడ్డుకుంటాను. నువ్వు మాత్రం ఒక బ్రాహ్మణుడి పట్ల మూర్ఖంగా ప్రవర్తించకు. ఆ మహాదేవుడి లాంటి పరాక్రమశాలి అయిన పరశురాముడితో ఎందుకని యుద్ధం చెయ్యాలనుకుంటున్నావు? వెంటనే ఆయుధాన్ని వదిలిపెట్టు అంటూ బతిమాలింది. భీష్ముడు తన తల్లికి జరిగిందంతా చెప్పి యుద్ధానికి కారణం వివరించాడు. కాని గంగాదేవి అవేవీ పట్టించుకోకుండా పరశురాముడి దగ్గరకు వెళ్లి అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించింది. మీ శిష్యుడైన భీష్ముడితో యుద్ధం మానుకోండి అని బతిమాలింది. భీష్ముడే ఓటమి ఒప్పుకోవాలి. అతను నా కోరిక నెరవేర్చకపోవడం వల్లే నేను ఇక్కడికి ఇలా వచ్చాను అని సమాధానమిచ్చాడు. గంగాదేవి మరొకసారి భీష్ముని దగ్గరకు తిరిగి వచ్చి ఒప్పించడానికి ప్రయత్నించింది. కాని ఆ మాటలు అతను వినలేదు. పరశురాముడు మరొకసారి భీష్ముడిని సవాల్ చేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఇక భీష్మ, పరశురామ ఇద్దరి మధ్య మహాయుద్ధం మొదలవ్వబోతుంది. అంబ భవిష్యత్తు ఇదే యుద్ధం మీద ఆధారపడి ఉంది. దేవతలు, ఋషులు, మహర్షులు, చారుణులు, గంధర్వులు అందరూ ఈ పోరాటాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామ. తిరిగి కలుస్తూనే ఉందాం.